హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటో అందరికీ తెలుసు కదండి. ఈ మధ్యన వీడియోస్లో అయితే బాగా ఫేమస్ అయిపోయింది కదా ఈ చట్నీ. అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఏం తినాలనిపించట్లేదు, అందుకని ఇలాగా పచ్చడి చేసేద్దామని అన్నీ వేసానమాట. టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసానమాట. వేయించుకున్నానండి. ఎల్లిపాయలు కూడా వేసేసాను ఇందులోనే. ఇవి మొత్తం మగ్గేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మెదిపి పచ్చడి చేస్తాను అనమాట. ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుంటాను. ఇదిగోండి, దీంతో అయితే టమాటాల పైన తొక్కులు తీసేస్తాను అనమాట. ఇదిగోండి, ఇలాగా అన్నీ తీసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసాను అనమాట. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు అంతా కలిపేస్తాను. తీసేసానండి, టమాటాల పైనవన్నీ తీసానమాట. నేను కొంచెం మగ్గంగానే మ్యాష్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే టమాటాకు బదులు చింతపండుకు బదులు నేను ఇక్కడ నిమ్మకాయ వాడదాం అనుకుంటున్నానండి. నిమ్మకాయ అయితే పిండేస్తాను. ఇప్పుడే చేను కాడ నుంచి వచ్చా కదా, ఇదే చింతపండు నానబెట్టడం మర్చిపోయాను. అందుకని ఇందులోకి నిమ్మకాయ పిండేస్తాను. ఇదిగోండి, గ్యాస్ ఆఫ్ చేశాను అనమాట. ఇది చల్లారుతుంది కదా. చేనుకి వెళ్ళేటప్పుడు పాలుగా పెట్టడం అయితే మర్చిపోయాండి. ఇరిగిపోతాయేమో అని భయపడ్డాను. మంచిగా ఇరగలేదు, మంచిగానే ఉన్నాయి. ఇక నేను ఈలోపు ఇక్కడ నిమ్మకాయ రసం కూడా రెడీ చేసుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచానండి, ఇవి కూడా యాడ్ చేద్దామని. ఇదిగోండి, మ్యాష్ చేశాను. ఇలా మ్యాష్ అయిపోయింది కదా. కరివేపాకు అయితే అలాగే ఉంది, మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొద్దిగంత నిమ్మకాయ రసము, కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఈ మొత్తాన్ని కలిపేస్తా అండి. వావ్, చాలా బాగుంది కదా. చూస్తుంటారు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, పచ్చడి అయితే ఇందులో పెట్టాను అనమాట. ఇందులోకి కొంచెం అన్నం వేసి కలిపేసాను. ఇలా పెట్టుకొని సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.